పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ధ్యాన ప్రపంచం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన ముందు ఒక యంగ్ మాస్టర్ ఉన్నారు. అమెరికా కంట్రీలోని టెక్సాస్ స్టేట్లో హ్యూస్టన్ సిటీలోని ఈ మాస్టర్ యొక్క అనుభవాలను మనందరం తెలుసుకోబోతున్నాం. మన పిరమిడ్ మాస్టర్స్ హరికృష్ణ గారు, మరి సరస్వతి మేడం వారి యొక్క రెండవ అమ్మాయి. ఈ మేడం యొక్క అనుభవాలను మనందరం విశేషంగా తెలుసుకుందాం. మీ గురించి, నీ పేరు, మీ తల్లిదండ్రులు, నీ గురించి చెప్పండి. సో నాకు ఇంగ్లీష్ అంటే సులువుగా ఉంటుంది, అందుకే నేను ఇంగ్లీష్లోనే ఎక్కువ మాట్లాడతా. కానీ ఇది తెలుగు, మీరు తెలుగు మాట్లాడితే మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. స్విచ్ చేస్తూ ఉంటా. నేను ఇప్పుడు నా 3rd year హై స్కూల్లో ఉన్నా. మా అమ్మ పేరు సరస్వతి, మా డాడీ పేరు హరికృష్ణ, నా పేరు హాసిని. నా స్టడీస్ కూడా చాలా సులువుగా జరుగుతుంటే. ఐఎమ్ వెరీ diligent. I work very hard during school. My studies are very easy. And this is also because of meditation, I must say. So, that's it. నీకు ధ్యానం ఎవరు నేర్పించారు? ఎందుకు ధ్యానం చేస్తావు? ఎందుకు ధ్యానం చేస్తున్నానంటే మమ్మీ ఇన్ఫ్లుయెన్స్ చాలా నన్ను పుష్ చేసింది ధ్యానం చేయడానికి. అంటే నేను ఫస్ట్ సారి ఎలా చేశానో మమ్మీ రోజు చెప్తూ ఉంటుంది, 15 minutes చేయొచ్చు కదా, కొంతసేపు 20 minutes చేయొచ్చు కదా, నీ ఏజ్ ఎంతో అంతలా చేయాలి నువ్వు. నిజంగా చెప్పాలంటే నాకు చిరాకు వచ్చింది, ఎందుకు ఇంతలా చెప్తుంది, ఒకసారి ట్రై చేస్తే మమ్మీ వదిలేస్తుంది కదా అని అనుకున్నా. వదలలేదు. దానివల్లే నేను ఎక్కువ చేస్తూనే ఉంటున్నా. నా ఫస్ట్ సారి చేసినప్పుడు నేను దేవుడి గదిలో కూర్చున్నా. 15 minutes మమ్మీ టైమర్ పెట్టింది, నేను చేస్తున్నా. ఎంతలా ఫోర్స్ చేసిందంటే నాకు అసలు ఇష్టం లేదు చేయడానికి. ఫస్ట్ సారి కదా, నాకు ఇష్టం లేదు. అందుకే అక్కడ ఎంతలా పేచి పెట్టేసి అప్పుడు కూర్చోపెట్టింది. ఓకేనా, నేను చేస్తున్నప్పుడు కానీ చాలా రిఫ్రెషింగ్ వచ్చింది, బొర్ర అంత క్లియర్ అయిపోయింది, చాలా బాగుంది. కానీ నాకేంటంటే నాకు ఇష్టం లేదు కదా. మమ్మీకి ఏం చెప్పానంటే నేను అసలు చేయను, నాకు ఇంకొద్దు. I was very stubborn. I didn't really want to do it anymore. So that's how I first started. నేను అలాగే మొదలుపెట్టా. మమ్మీ ఫోర్స్ చేసింది, అలాగే నేను ఇప్పటి వరకు చాలా చేస్తున్నా, రోజు చేస్తున్నా రెగ్యులర్. ఈ ధ్యానం చేయడం వల్ల నీలో వచ్చిన డెవలప్మెంట్స్ ఏవైనా ఉంటే చెప్పవా? నాకు చాలా ఫోకస్ పెరిగింది. స్టడీస్లో అయినా స్పోర్ట్స్లో అయినా నేను చాలా యాక్టివ్గా ఉంటా. ఐ లవ్ ప్లేయింగ్ స్పోర్ట్స్, రైట్. ఐ స్టడీ వెరీ వెల్. నేను చాలా బాగా చదువుకుంటున్నా మెడిటేషన్ చేసిన తర్వాత. చదువులు చాలా బాగుంటున్నాయి, కానీ ఇంకోటి ఏదో అబ్జర్వ్ చేశాను, నేను చాలా బోల్డ్గా అయ్యా. బ్రేవరీ నాకు పెరిగింది. ఐ ఆస్క్ మై సెల్ఫ్ క్వశ్చన్స్. నేను ఎందుకు భయపడుతున్నా, దేనివల్ల భయపడుతున్నా, ఎందుకు భయపడాలి, అక్కడేముంది భయపెట్టడానికి, నేను ప్రశ్నలు చేసుకుంటూ ఉంటా. I started doing that and I told myself, ఎందుకు భయపడుతున్నా, దానివల్ల ఎన్ని ఎక్కడైనా పబ్లిక్గా మాట్లాడాలంటే నాకు భయం ఉండదు. ఇప్పుడు ఎందుకు భయపడాలి, వాళ్ళకోళ్ళు మంచిలే కదా. నాకు అలా థాట్ ప్రాసెస్ వచ్చింది మెడిటేషన్ వల్ల. వావ్, దిస్ ఈజ్ అమేజింగ్. అండ్ మీ ఇంట్లో మొత్తం అందరూ ధ్యానం చేస్తారు కదా, సో అందరు ధ్యానం చేయడం వల్ల కలిగే బెనిఫిట్ని ఏం అబ్జర్వ్ చేసావు? అంటే ఎంటైర్ ఫ్యామిలీ అంతా ధ్యానం చేస్తే దానివల్ల కలిగే బెనిఫిట్ని మీరేం అబ్జర్వ్ చేశారు? ఇంట్లో ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, కానీ చాలా తగ్గే మెడిటేషన్ తర్వాత. నేను మా మమ్మీతో అయితే రోజు ఆర్గ్యుమెంట్సే పెట్టుకుంటా, కానీ మెడిటేషన్ చేసిన తర్వాత నేను కొంచెం అర్థం చేసుకుంటా మమ్మీని. యా, సో అదే పెద్ద బెనిఫిట్ జరిగింది. అండ్ ఇప్పుడు మీరు ధ్యానం చేస్తున్నారు, మీ ఫ్రెండ్స్కి చెప్తుంటారు ధ్యానం గురించి? చెప్తూ ఉంటా. యాక్చువల్గా నేను నా ఫ్రెండ్కి చెప్పా, అండ్ ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే తనకి మెడిటేషన్ చేస్తా, నాగు తర్వాత నీతో మాట్లాడతా అంటారు. అండ్ ఐమ్ లైక్, ఓ ఐఎమ్ సో హ్యాపీ. లైక్ నేను అడ్వైస్ ఇచ్చినప్పుడు వాళ్ళు చేస్తున్నారు, నాకు ఎంతలా ఆనందం వేస్తున్నప్పుడు చాలా బాగుంది, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మీరు మీ ఇంట్లో మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు, అండ్ బయట కూడా ఎన్నో క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల
పర్సనల్గా నీకేమనిపిస్తుంది? నాకేమనిపిస్తుందంటే ఎవరితో ఒకరు మాట్లాడితే మెడిటేషన్ గురించి చాలా ఫోకస్, చాలా అండర్స్టాండింగ్ పెరుగుద్ది ఎదుటి వాళ్ళ గురించి. నాకు అది చాలా నచ్చుద్ది. ఐ లైక్ అండర్స్టాండింగ్ అదర్ పీపుల్, ఐ లైక్ మీటింగ్ న్యూ పీపుల్, టాకింగ్ టు న్యూ పీపుల్. అందుకే నాకు కూడా సజ్జన సంగతి అంటే చాలా వచ్చే రోజులకి నచ్చుతుంది. యా సో యా. పత్రి సార్ గురించి మీ మాటల్లో. మీ స్టోరీలు విన్న తర్వాత నాకు చాలా షాక్ అయింది. నేను అసలు అనుకోలేదు మమ్మీ ఎంతలా ఐడలైజ్ చేసిన వారు లైక్ అంతలా బోల్డ్ పర్సన్ నాకు అసలు అనిపించలేదు. అంటే కల్చర్ షాక్, ఐ వాజ్ వో, ఇంత ఎలాగుంటారని నాకు అసలు అనిపించలేదు. కానీ అర్థం చేసుకున్నా అలాగ ఉండకపోతే అసలు ఎందుకు వింటారు. అందుకే yeah, I understand. Patriji to me, a person who's changed my life. నా జీవితం మార్చేశారు. లైక్ గుడ్డో బ్యాడో అది పక్కన పెట్టేద్దాం. గుడ్ అవ్వద్ది కానీ ఇప్పటికైతే న్యూట్రల్. ఐ లైక్ ఇట్. ఐ లైక్ ద చేంజ్ ఐవ్ బిన్ గివెన్. పిఎంసి చూస్తుంటారా? మమ్మీ వింటుంటే నేను కూడా వింటా. It's not a choice, of course. I'm there. I'm probably forced to do it a few times, but yeah. విన్నప్పుడు నేను కలెక్ట్ చేసుకుంటా ఇన్ఫర్మేషన్ బాగా. ధ్యానం చేయడం వల్ల మీ మమ్మీలో వచ్చిన మార్పుని ఏం అబ్జర్వ్ చేసావు? ఇంతకుముందు మమ్మీ చాలా స్ట్రెస్ తీసుకుంది, చాలా ఓవర్ థింక్ చేసింది, బుర్రలో ఎన్ని థాట్లు పెట్టుకుందో అన్ని పెట్టుకుంది, చాలా చాలా ఉన్నాయి. కానీ మెడిటేషన్ చేసిన తర్వాత కొంచెం ఎన్లైటన్ అయింది. కొంచెం కాదు, చాలా ఎన్లైట్ అయింది. అసలు కావాల్సిన థాట్లే మమ్మీ బుర్రలో పెట్టుకుంటుంది. యా, అది కూడా నాకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది. నేను కావాల్సిన థాట్లు నా బుర్రలో ఉంటాయి. సో a thing they tell me, I'm going to say this in English because it sounds the best. If you can solve the problem, then why do you worry? If you can't solve the problem, then why do you worry? అసలు ఎందుకు వరీ చేస్తున్నావు? నువ్వు సాల్వ్ చేయగలిగితే ఎందుకు బుర్రలో పెట్టుకుంటున్నావు? నువ్వు చేయలేకపోతే ఎందుకు బుర్రలో పెట్టుకుంటున్నావు? అది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది నాకు. నువ్వు మామూలుగా చెప్పట్లేదు. ఇంటర్వ్యూ చేయమంటేనేమో నో 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 అని చెప్పావు. ఇప్పుడేమో నువ్వు చింగ్హాయ్ ఒక మాస్టర్ ఉంటారు, ఆ మాస్టర్ లెవెల్లో మాట్లాడేస్తున్నావు నువ్వు. అండ్ మీ డాడీలో వచ్చిన మార్పుని ధ్యానం ద్వారా మీరేం అబ్జర్వ్ చేశారు? డాడీలో అయితే ఇంతకుముందు రోజు దేవుడి గదిలో కూర్చొని వర్క్ చేస్తూనే ఉంటారు. కానీ మెడిటేషన్ చేసిన తర్వాత he's spending more time with us, and from that I'm able to learn more things. Like it's more fun in the house. Like everyone's usually అందరూ వేరే గదిలో ఉంటారు, ఫోన్స్ మీద ఎలక్ట్రానిక్స్ మీద ఉంటారు. కానీ ఎప్పుడు మెడిటేషన్ చేసిన తర్వాత అందరినీ దగ్గరికి తీసుకొని లైక్ మాట్లాడుతున్నాం ఫ్యామిలీ లాగా. అండ్ మీ డాడీ చాలా జోవియల్గా ఉంటారు కదా, ఎప్పుడు ఫన్ చేస్తుంటారు, ఎలా అనిపిస్తుంది? I love it. I love it so much. He's always been like this. రోజు ఇలాగే ఉంటున్నారు. అందుకే నాకు ఇష్టం. That's why I'm happy to be in this family. అండ్ మీ సిస్టర్ సంజన, తన గురించి అండ్ మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత తనలో వచ్చిన డెవలప్మెంట్ ఏంటి? సంజనాలో డెవలప్మెంట్ అంటే తను కూడా చాలా బ్రేవరీ వచ్చింది. లైక్ పబ్లిక్ స్పీకింగ్ అంటే చాలా సులువుగా అయిపోతుంది. లైక్ షీఈ్ నాట్ స్టటరింగ్ as one would when they're publicly speaking because they have stage fright or something. దానికి తోడు చాలా పుష్టిగా అయింది. Like she's stronger. Like I don't know how to explain it. Like spiritually and physically. Like before she had a weak personality, a weak physical body, but meditation చేసిన తర్వాత చాలా స్ట్రాంగ్ అయ్యింది. నాకు అది ఇంకా తెలీదు, కానీ ఎప్పటికైతే ఏమనిపిస్తుందో నా పర్పస్లో లైఫ్ ఏంటి అంటే I have to change other lives in a good, positive manner. That's what I feel like my purpose is. వావ్, ఎంత సింపుల్గా చెప్పావు, పర్ఫెక్ట్. అండ్ నీలో నీకు నచ్చే క్వాలిటీ ఏంటి? There's more than one. I love myself, I'm telling you. నా boldness నాకు నచ్చుద్ది. Like I'm not scared to do anything. I will take any opportunity as it is. I will take everything as an opportunity. Like if school comes around, నేను ప్రాజెక్ట్ చేయాలి,
కానీ ఆ ప్రాజెక్ట్ చాలా కష్టం. నేను కష్టమైన గ్రూప్తో వర్క్ చేస్తున్నా. నేను అది ఆపర్చునిటీ కింద తీసుకుంటా. I can learn about new people. I can learn how to work with them. I can use this knowledge and use it for other experiences. ఏదైనా వచ్చినప్పుడు నేను ఆపర్చునిటీ కింద తీసుకుంటున్నా. అది నాకు చాలా నచ్చదు నా గురించి. నీలో నీకు నచ్చని క్వాలిటీ ఏంటి? నా స్టబర్నెస్ నాకు అసలు నచ్చదు. నేను ఏదైనా చెప్పానంటే నేను రైట్ కావాలి. అసలు నేను రాంగ్ అయితే కొంచెం డీవియేట్ అవుతా కాన్వర్సేషన్ నుంచి. కొంచెం నా ఫాల్ట్ కాకుండా ఎలా చేయొచ్చు నేను అంతా ఆ క్వాలిటీ నేను చాలా మార్చుకోవాలి. అండ్ నేను యాక్సెప్ట్ చేశాను, నేను అలాగుంటా. సో I see no problem with it. I accept it. I do that. So that's one of the qualities నాకు అసలు ఇష్టం ఉండదు. అండ్ యానిమల్స్ తోటి ప్లాంట్స్ తోటి ఎలా ఉంటావు నువ్వు? Animals అయితే నాకు చాలా ఇష్టం. I love dogs, cats, bunnies. I love animals. Plants, they bring a lot of bugs in, but they give me oxygen. I'm very thankful to them. అసలు ఇంట్లో చూసారు కదా చాలా ప్లాంట్స్ ఉంటాయి. మమ్మీయే కొంటది చాలా ప్లాంట్స్, అందుకే కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ప్లాంట్స్ ఉంటే మంచిది కదా, అన్ని వాల్స్ ఉంటాయి, ఎలక్ట్రానిక్స్ ఉంటాయి, ప్లాంట్స్ ఎందుకు ఉండకూడదు, కొంచెం కలర్ ఇస్తే ఇంటికి, అందుకే ఇష్టమే ప్లాంట్స్. మీ ఇంట్లో ఎక్కడ చూసినా పిరమిడ్స్ ఉంటున్నాయి, ఏంటి దానివల్ల బెనిఫిట్ ఏంటి? పిరమిడ్స్ నేను పెట్టట్లేదు, మమ్మీ పెడుతుంది. సో ఐ డోంట్ అసోసియేట్ విత్ దట్. ఆనెస్ట్లీ స్పీకింగ్, నాకు పిరమిడ్స్ అంటే అంత నమ్మకం లేదు, కానీ ఒక పుస్తకం ఉంది, నేను చదవలేదు, కానీ ద పవర్ ఆఫ్ పిరమిడ్స్ అనుకుంటా దాని పేరు. కానీ అది చదివితే చాలా నాకు తెలుసు, నాలెడ్జ్ వస్తుందని పిరమిడ్స్ గురించి. అండ్ మమ్మీ కొంచెం చెప్తూ ఉంటుంది, పిరమిడ్స్ అసలు ఎందుకు ఈజిప్ట్లో పెట్టారు, ఎందుకంత పెద్దగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, వై ఇస్ ఇట్ సో ఇంపార్టెంట్, యునో షీ టెల్స్ మీ దాట్. అండ్ ఐ థింక్ టు మై సెల్ఫ్, అవును కదా, ఎందుకు అలా పెట్టారు, దాంట్లో ఏదో ఒకటి ఉంది కదా, అందుకే కదా పెట్టారు. నేను ఐ క్వశ్చన్ మై సెల్ఫ్, ఐమ్ లైక్ ఓకే, మేబీ ఇట్ ఈస్ అ గుడ్ థింగ్. అందుకే పిరమిడ్స్ వాడితే మమ్మీ చెప్పుద్ది, నీకు ఎనర్జీస్ ఇంకా బాగా వస్తాయి, 3 times more energies when you meditate. Problems will be solved. You put it over a plant, the plant will get healed if there's anything wrong with it. Like, a lot of good things come from pyramids, and I've come to understand it from my mother. వావ్ హాస్ని, నీ ఇంటర్వ్యూ నెక్స్ట్ లెవెల్లో ఉంది. చాలా 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 ఎంత బాగా చెప్పావంటే, లైక్ ఒక మాస్టర్ ఎలా మాట్లాడతారో అలానే మాట్లాడు. అడగగానే రెండో ఆలోచన లేకుండా ఒప్పుకున్నావు అండ్ ఇంటర్వ్యూ ఇచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much for this opportunity. Like I said, I didn't want to do this. నాకు అసలు ఇష్టం లేదు, కానీ చేస్తే మంచిది కదా, చేస్తే ఏమవుద్ది, నాకు అది తెలుసుకోవాలని ఉంది, అందుకే చేసా. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మన హ్యూస్టన్ మాస్టర్స్ హరికృష్ణ గారు, సరస్వతి మేడం వాళ్ళ అమ్మాయి, రెండవ అమ్మాయి, ఎంత అద్భుతంగా తన జ్ఞానాన్ని మనకు పంచారో. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక మాస్టర్ యొక్క ఎక్స్పీరియన్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.